పాపకి ఈ పన్ను ఊడిపోతుంది. పాపం ఇది అట్లా కంప్లీట్‌గా ఊడిపోతే తనకి ఫ్రీగా ఉంటది. లేదు అలానే గట్టిగా ఉన్నా ఓకే బావుంటది. బట్ అది ఊడిపోకుండా లేదా అట్లనే గట్టిగా ఉండకుండా ఈ రెండిటికి మధ్యలో ఉంది. అది ఎప్పుడు ఊడిపోతదో తెలీదు. స్కూల్‌కెళ్తంది, వస్తుంది. పాపం అనిపిస్తుంది. ఏం తినాలన్నా డిస్టర్బెన్స్‌గా ఉంది మమ్మీ అని ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. కొంచెం గట్టిగా తగిలితేనేమో బ్లడ్ వస్తుంది. మనమా పీకలేము. అంటే గ్రోయింగ్ కిడ్స్‌కి వాళ్ళ బాడీలో వచ్చే చేంజెస్‌ని మనం అర్థమయ్యేలా చెప్పనీకి ఎంత ట్రై చేస్తున్నా వాళ్ళకి కలిగే డిస్టర్బెన్స్‌ని మనమైతే క్లియర్ చేయలేము. యాక్సెప్ట్ చేసుకుంటా ఓకే నాన్న ఇట్స్ ఓకే అని చెప్పడం తప్ప ఏం చేయలేము. ఏం కాదు పడుకో పోతుంది. తను కనీసం నిద్ర కూడా సరిగ్గా పోలేకపోతా ఉంది. అట్లని భయంకరమైన పెయిన్లు ఏం లేదు కానీ అటు ఇటు నాలుగు ఇట్లా అంటే కూడా కొంచెం ఇబ్బంది ఫీల్ అయిపోతా ఉందన్నమాట. ఇట్స్ ఓకే నాన్న, నీకు 8 years కంప్లీట్ అవుతున్నాయి కదా దగ్గరగా. అందుకే ఊడిపోతా ఉంది. ఏం కాదులే పడుకో. నాలుగుతో అలా అనకు, ఊడిపోతుందిలే పడుకో. ఏంటి నమ్ములుతా అంటే కూడా డిస్టర్బెన్స్ ఉంది. ఎలా మరి పొద్దున్న కల్లా పోతుందేమోలే. ఇట్స్ ఓకే. వెదర్ బాగాలేక అందరికీ జలుబులు దగ్గులు